కడప జిల్లా మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అది ఒక అత్యవసరమైన వస్తువుగా తయారైంది మన జీవితంలో. ఎక్కడికి పోయే పనిలేదు. సెల్ ఫోన్ ఉంటే ఒక ధీమా మీకు. ఎక్కడన్నా బిల్లు పే చేయాలంటే ఇమ్మీడియట్గా సెల్ ఫోన్లో ఉంటుంది డబ్బులు. ఎవరికి కావాలంటే వాళ్ళకి పే చేస్తాం. ఎవరైనా జోబీలో పెట్టుకుంటే జోబీ కట్ చేస్తారు, కానీ సెల్ ఫోన్లో పెట్టుకుంటే పేటిఎంలో పెట్టుకుంటే కట్ చేసే పరిస్థితి ఉండదు. దానికి కూడా పాస్వర్డ్ మీ దగ్గరనే ఉంటుంది. అది అప్లై చేస్తేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీకు ఏ పని కావాలన్నా చేసుకునే అవసరం వస్తుంది. భవిష్యత్తులో మనందరి జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ చాలా ఉపయోగకారిగా ఉంటుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెడికవర్ ఫెర్టిలిటీ మీకు అందిస్తోంది ఉచిత కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్. అలాగే సీమెన్ అనాలిసిస్ పైన 50% డిస్కౌంట్, సాధారణ రక్త పరీక్షల పైన 10% డిస్కౌంట్ తో పాటు IUI ఉచితం. అందుకే మీరు చూస్తున్నారు, ఇటీవల నేను పెన్షన్ ఇస్తే ఏ టైంలో ఇచ్చాడు, ఏ స్పాట్లో ఇచ్చాడని 64 లక్షల మంది పెన్షన్నే మానిటర్ చేయగలుగుతున్నారంటే అది టెక్నాలజీ మహిమ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పెన్షన్ తీసుకున్న రోజునే మీకు ఒక IVRS మెసేజ్ వస్తుంది. మళ్ళీ నీకు కరెక్ట్గా చేరిందా, ఎవరన్నా డబ్బులు అడిగారా, లేదంటే ఏదైనా కొట్టేశారని మళ్ళీ అడిగే పరిస్థితి వచ్చిందంటే అది సుపరిపాలనకు దారితీసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు నేను అన్నీ ఆలోచిస్తున్నాను. ఏంటి ఈరోజే మీరు చూస్తే ఇంకొక శుభవార్త కూడా. 5-6 సంవత్సరాలుగా మన వాళ్ళు చాలా కష్టపడి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కడపలో మనకంటూ సొంత ఇల్లు కట్టుకుంటున్నాం. పార్టీ ఇల్లు కట్టుకుంటున్నాం, పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నాం. దీనికి 2 ఎకరాలు భూమి కూడా ఇచ్చారు, కానీ కావాలి లిటిగేషన్ పెట్టి ఇవ్వకపోతే అన్నీ క్లియర్ అయినాయి. నేను ఒకటే ఆదేశిస్తున్నా, 18 నెలల్లో పార్టీ ఆఫీసు పూర్తి చేసి మళ్ళీ ప్రతి ఒక్క కార్యకర్త కడపకు వస్తే సొంత ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగే విధంగా 6 months ఓకే. నేను పూర్తిగా చేయాలంటే 18 నెలలను మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తానంటున్నాడు. 6 నెలల లోపలనే పూర్తి చేస్తానంటున్నాడు. ఈరోజు జనవరి, ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తాడు. ఇండిపెండెన్స్ రోజున కడపలో మనకు పార్టీ ఆఫీస్ ఉంటుంది. అది శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ. అది నెరవేర్చుకునే విధంగా వేదికపై నుండే నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే మన సుధాకర్ గారు అయితే చాలా లిస్ట్ అంతా ఇచ్చాడు. పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చాడు, విష్ లిస్ట్ ఇచ్చాడు. మనిషిలో ఏదో చెయ్యాలనే తపనుంది, మీ రుణం తీర్చుకోవాలని కసి ఉంది. ఆయన చెప్పిన పనులన్నీ చేయాలని ఆలోచన కూడా నాలో ఉంది. కానీ ఖాళీ గల్లాపేట నా దగ్గర ఉంది. కానీ మీ సమస్యలు కూడా పరిష్కారం కావాలి. ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ప్రతి 3వ శనివారం మనమందరం అమలు చేయాలని వచ్చాను. స్వర్ణాంధ్రప్రదేశ్ లాంచ్ చేశాను. ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం. అది కూడా మైదుకూరులో ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి మైదుకూరులో
ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది అవుతాన మీటింగ్కి వెళ్తున్నాం. ఆధునికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుందాం. పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. నేను అందుకే ఒక మాట చెప్తున్నాను. పరిశుభ్రమైన వాతావరణం అంటే మనం ఉండే ప్రాంతాలే కాదు, ముందు మన మైండ్ పరిశుభ్రంగా ఉండాలి. ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. గంజాయి తాగేసి పరిశుభ్రం అంటే ఒళ్ళంతా కుళ్ళిపోయిన తర్వాత లాభం లేదు. అదే మాదిరిగా రోగాలన్నీ వచ్చి మనం బయట వాళ్ళకు నీతులు చెప్తే ఎవరు నమ్మరు. ముందు మైండ్ ప్యూరిఫై చేయాలి. రెండోది బాడీ ప్యూరిఫై చేయాలి. మూడోది ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. మీ ఇంట్లో ఆనందం ఉండాలి. నాలుగోది మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఐదోది మీరు పనిచేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సార్థకత. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు ఒక మహనీయుడు వర్ధంతి.